ఈసారి ఎవరు రక్షించారు నిన్ను? ఈసారి ఏం టాబ్లెట్స్ వేసుకున్నారు మీరు? అప్పుడు అది అడుగు మంద అని మా ఇంటి పక్కల వాళ్ళు వ్యవసాయం చేస్తారు, ఆమె లేనప్పుడు వెళ్ళి తీసుకొచ్చి మింగేసిన. అది ఎందుకు పని చేయలేదు? అదేం పని చేయట్లేదు. మళ్ళీ కిల్లి కొట్టుకెళ్ళి ఇలా వెళ్ళి బ్లేడ్ తెచ్చుకొని కోసుకున్నా సార్. మళ్ళీ చేతిలో ఇక్కడ ఇక్కడ కోసుకునేదాన్ని, మంచిగా కోసుకొని చావద్దే అది దాన్ని కూడా మళ్ళీ. నువ్వు ఫేక్ అటెంప్ట్స్ చేస్తూ ఉంటావు అన్నమాట దీన్ని బట్టి అని అన్నాడు ఆ అబ్బాయి ఎప్పుడన్నా? ఎప్పుడు అంటాడు మేడం, ఎప్పుడు అట్లే అన్నాడు. అంటే నువ్వు ప్రతిసారి బతికేస్తున్నావు కదా, అందరికి డౌట్ వస్తుంది. పురుగుల మందు పని చేయకుండా పోయిందంటే అంటే నువ్వు చచ్చిపోవాలని మేము ఆశించట్లే, కోరుకోవట్లేదమ్మా, కానీ పురుగుల మందు కూడా పనిచేయదు. ఇది ఏంటంటే నువ్వు నిజంగా చనిపోయేట దానికి చేసే ప్రయత్నం, లేదంటే ఆ అబ్బాయి అటెన్షన్ డ్రా చేయడానికి చేసే ప్రయత్నం. అరే నేను ఇంత ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను పదే పదే మోసం చేస్తున్నానని చెప్పి ఆ అబ్బాయి ఎదురుకుంటా నిరూపించుకోవటానిక చనిపోయే ఉద్దేశం కాదు. చనిపోయే ఉద్దేశమే సార్. మళ్ళీ ఆ అబ్బాయి కోసం ఎందుకండి మీరు? నన్ను మోసం చేసిండు, నేను ఒక్కతోనే బ్రతకాలి. ఫస్ట్ టైం మీరు అటెంప్ట్ చేసినప్పుడే మొత్తం క్లియర్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. మరి వేరే సంబంధం చూసి మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తారు కదా, మళ్ళీ ఆ అబ్బాయి వెనకాల ఎందుకు పడ్డారు? నేనేందంటే మళ్ళీ ఎవరినైనా వేరే వాళ్ళని చేసుకుంటే మళ్ళీ ఈ విషయం తెలిస్తే వాళ్ళు కూడా టార్చర్ చేస్తారు కదా అన్నట్టు టార్చర్ చేసే అబ్బాయి వెనకాలే ఉండిపోదామని ఫిక్స్ అయ్యారు మీరు. అప్పుడు అట్లా లేదు మేడం, మంచిగా మాట్లాడేది మళ్ళీ నాతో. తర్వాత ఇక చీటింగ్ కేసు అయింది, పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడితే ఇక అప్పుడు ఒప్పుకోకుండా ఈ అమ్మాయి ఫేసే నాకు తెలీదు, అసలు నేను షాప్ లా ఉంటే వచ్చింది, మా చెల్లి ఫోటో తీసుకుంది, నా నెంబర్ చాలా మంది దగ్గర ఉంటుంది ఇట్లా అన్నాడు. అన్న తర్వాత మా ఊరు పెద్ద మనుషులు ఉండి కొట్టడానికి వెళ్తే ఇక వాళ్ళే ఫస్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. ఎట్లా వాడే వచ్చాడు. 16 years బ్యాక్ స్టోరీ చెప్తున్నారు కదా నాకు. మీ పెళ్ళై 16 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ అబ్బాయి అయినా మీరు పెళ్లి చేసుకుంది? అతన్నే మేడం. ఇప్పుడు ఈ 16 ఏళ్ళు మీకు 3 పిల్లలు కూడా పుట్టారు. ఇప్పుడు ఏంటి అది చెప్పండి. ఇప్పుడు సమస్య ఏంటి చెప్పేసి. ఇప్పుడు అది అయిపోయింది, వదిలేద్దాం. చక్కగా పెళ్లి చేసుకున్నారు, 3 పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఏంటి? ఇక జీవితం అంతా అతను నరకమే చూపించిండు మేడం నాకు. ఎప్పుడు కొట్టడం, తిట్టడం, ఇట్లా అఫైర్స్ నడపడం, నాకు తెలుస్తుంటే నేను అడుగుతుంటే లేదు లేదని నన్ను మాయ మాటలు చెప్పడం. ఇప్పుడు భార్య మీరు నువ్వు ఫోర్స్ గా చేసుకున్నావు అన్న మాటతో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఫోర్స్ఫుల్ గా చేసుకున్నారు కాబట్టి అతనికి నీకు సినిమా చూపిస్తున్నాడు. అయినా 3 పిల్లలకి కన్నావు, ఎందుకంటే నువ్వు వెంట ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటావు కాబట్టి. మరి ఇల్లు పోషణ అవన్నా చూసుకున్నాడా? అది కూడా లేదు. చూసుకునేది మేడం, పోషణ చూసుకునేవాడు. నిన్ను మాత్రం హింసిస్తూ నన్ను మాత్రం. నీతోనైనా ఇంకెవరినైనా పెళ్లి చేసుకున్నాడా? పెళ్లి మాత్రం చేసుకోలే, కానీ అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎన్ని అటెంప్ట్లు చేసావమ్మా? ఎన్నిసార్లు చచ్చి బతికా? చాలా సార్లు చేసిన. ఎన్నిసార్లు? సుమారుగా ఒక లెక్క తెలియాలి కదా మాకు, నీ ప్రేక్షకులకి. పెళ్లి పెళ్లికి 2, పెళ్లి అయిన తర్వాత ఈ పెళ్ళైన తర్వాత మళ్ళీ 2 మొత్తం 4 అటెంప్ట్లు. అవును సార్. 4 సార్లు బతికి బయటపడ్డావు. అవును సార్. నీ అదృష్టమా దురదృష్టం? అది ఏమో సార్, దురదృష్టమే అనుకుంటున్నా సార్. నేను 3 పిల్లల్ని కన్నాం, ఇంకా అలాంటి ఏం చేయకండి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి? ఇక్కడికి దేని గురించి వచ్చారు మీరు? దేనికి వచ్చానంటే ఇక మళ్ళీ అట్లాగే అఫైర్స్ పెట్టుకుంటా. అది మీకు అలవాటేగా 16 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. ఇక మళ్ళీ నేను కేసు పెట్టిన మేడం ఒక 2018-19 ఆ సమయంలో. ఇంకో ఆమెతోనే ఉంటే నాకు 16 నుంచి ఆమె వచ్చింది తెలుసు. ఆమె గురించి ఇట్లా ఆర్గ్యుమెంట్స్ జరిగేది, ప్రతిసారి నన్ను సంధాయించేవాడు, ఇలాగే ఉండేవాడు మేడం. మొత్తం ఇప్పటికి 15 మెంబర్స్ తో ఉంది మేడం. ఇప్పుడు సంవత్సరానికి ఒకళ్ళతోటి ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ వాళ్ళని మళ్ళీ కంటిన్యూ అయితేనే ఉంటాడు మేడం. పాత వాళ్ళని వదిలిపెట్టారు. నికా అయితే నీతోనే అయ్యింది, నీకు 3 పిల్లలు, కుటుంబాన్ని అయితే బాగానే చూసుకుంటున్నాడుగా. ఇలా నడిచిపోనివ్వచ్చు కదా, నువ్వేం మార్చేద్దాం అనుకున్నావు ఆయన్ని? కదా, మరి సంవత్సరంలో ఒక మనిషి ఎలా తగులుతాడు అతనికి? అతను చేసే పని ఏంటి? ఈ ఆడవాళ్ళు ఎవరు? వీళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళ, పెళ్లి కాని ఆడవాళ్ళ? పెళ్ళైన వాళ్ళనే చూసుకుంటుండు సార్. పెళ్ళై 3 పిల్లలు ఉన్న వాళ్ళు. నిజమేనా ఇవన్నీ నువ్వు చెప్పేది? ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి సార్. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఫోటోస్ ఉన్నాయి, చాటింగ్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. పెళ్లి అయితే చేసుకోడు కానీ వాళ్ళతో ఇవన్నీ మాత్రం నడిపిస్తూ ఉంటాడు. అవును సార్. ఓకే. అతన్ని ఇక్కడ పిలిపించి ఇక్కడ కూర్చోపెట్టి ఏం ప్రాబ్లం అయ్యా ఈవిడతో అంటే కనుక ఏం చెప్తాడు? ఏం చెప్తారంటే దానివన్నీ అనుమానాలు, ఏమో చేసిందేమో సంజాయిస్తే వినడం లేదు, మళ్ళీ ఏమన్నా అడిగితే కొట్టడం, ఇలా చేస్తాడు సార్. ఇవన్నీ అనుమానాలు అంటాడు. ఇవన్నీ నిలదీసినంత మాత్రాన్ని ఒక్కటి కూడా నిజమని ఒప్పుకోడు. ఈ 15 కూడా ఒప్పుకోడు. ఇప్పుడు ఈ మధ్య ఒప్పుకున్నాడు సార్. ఏం ఒప్పుకున్నాడు? ఇప్పుడు మేలో అతని ఫోన్ లో ఫొటోస్ బయటపడినాయి. తర్వాత ఇక మళ్ళీ అప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ చేసిండు. ఇంటికి వస్తాడా? డైలీ. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. డైలీ అయితే ఇంటికి వస్తాడు. మెడికల్ షాప్ అంటే అంతేనమ్మా. ఇప్పుడు కూడా అదేనా బిజినెస్? అదేనా మెడికల్ షాప్? అదే, కానీ షాప్ లో అతను మాత్రం ఉన్నాడు. ఓన్ షాపా? ఓన్ బిజినెస్?
ఓన్ బిజినెస్ మేడం. అంటే సెటార్వి రెంటులు మేడం. పిల్లల్ని చక్కగా చదివిస్తున్నారు, పిల్లల్ని లేదు మేడం, మొత్తం డ్రింక్ చేయడం, బెట్టింగ్. పిల్లల్ని చదివిస్తున్నాడు. లేదు మేడం, గవర్నమెంట్ స్కూల్ కే పంపిస్తాడు పిల్లల్ని. మరి ఇంటి బాగోగుల వరకు బాగానే చూసుకుంటాడని అన్నావు కదమ్మా ఇందాక. మీ సొంత ఇల్లేనా? సొంత ఇల్లు మొన్న 2 years అయింది ఇల్లు కట్టి. ఇంతకు ముందు రెంట్కే అక్కడే ఉండే ఉంటున్నారుగా మీరు? సొంత ఇంట్లోనే ఉంటున్నారా? ఉంటున్నా. ఇప్పుడు 2 months అవుతుంది అమ్మ దగ్గర వెళ్ళిపోయినా నేను. ఎందుకంటే ఇతను కొడుతుండు, ఇలా ఏమన్నా అడిగితే నన్ను హింసిస్తుండాను. ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నాకు అర్థం కావట్లే. ఆయనకి 16 ఏళ్ళ నుంచి అక్రమ సంబంధం ఉంది. బలవంతంగా నువ్వు వెళ్ళి మోసపోయి మరి పెళ్లి చేసుకున్నావు, 4 సార్లు force చచ్చిపోవటానికి చేసి. ట్రై చేసావు. ఆ, నీకు ఆ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోవాలా? పేరుకో భర్త ఉండాలనే కదా పెళ్లి చేసుకున్నావు. పిల్లలకైతే ఆ చేయాల్సింది చేస్తున్నాడు ఒక తండ్రిగా. ఆయన మనని అదే పోతాడు, రోజు ఇంటికి వస్తున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. బానే ఉందిగా ఇట్లా. బాలేదు మేడం, అందుకే వచ్చిన నీకు మేడం. నచ్చినట్టే ఉండాలి ఆ వ్యక్తి, అంతేనా? ఇన్నేళ్ళైతే నేను భరించిన, ఇప్పుడు నాకు ఓపిక నశించింది మేడం. అందుకని మీరు అతను మార్చుకునే ప్రయత్నం చేశారు. ఎన్ని పంచాయతీలు పెట్టారు? పెద్దలు ఎవరన్నా జోక్యం చేసుకున్నారా? పోలీస్ కేసులు ఏమన్నా పెట్టారా మీరు? అవును, పోలీస్ కేసు పెట్టిన, పిటిషన్ పెట్టిన మహిళా పిఎస్ లో పెట్టిన సార్. ఆ ప్రయత్నాలు ఫలించినాయా? మనుషులు మారాడా? మారలేదు సార్. అక్కడ కూడా 4 times కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలా ఎందుకు, నీకు ఈ పెద్ద ఫోన్ ఎందుకు, ఇలా ఎందుకు, మంచిగా పిల్లలు ఉన్నారు కదా చూసుకుంటే ఏమవుతుంది అని అక్కడ చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత నేనేం చెయ్యను, ఇప్పుడు మంచిగా ఇల్లు కట్టుకుంటా, మంచిగా చూసుకుంటా, ఇవన్నీ ఇప్పుడు నా అక్కడైతే ఒప్పుకుంటాడు. ఈ అక్రమ సంబంధాలు ఉన్నాయని అక్కడ ఒప్పుకుంటాడు. మీ దగ్గర ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటాడా? నీకు అనుమానం అని చెప్తాడా? అనుమానం అనే చెప్తాడు, ఏం లేదు నాకు అని చెప్పిండు అప్పుడు కూడా. మరి ఒప్పుకుంటాడని ఎందుకంటావమ్మా? పిల్లలు ఉన్నారు కదా, పిల్లల వైపు అన్న చూడాలి కదా. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఏమన్నా ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి. ఏవి చూపెట్టండి. ఏవో అంటున్నారు కదా మీకు దొరికినాయి రీసెంట్ గా అని చెప్పి. అన్ని నోట్ ఫొటోస్ అవన్నీ ఉంటాయి. ఇది ఒక్కటే నమ్మడానికి ఉపయోగపడే ఫోటో. ఆ న్యూడ్ ఫోటోలు ఉన్నాయి చూసారా, అవి ఎవరన్నా గాలి మంది ఈ మధ్య అలాగే వీడియోలు చేసుకొని చేస్తున్నారు. అందులో అవతల సైడ్ అమ్మాయి అందులో ఉంది అమ్మా, అందులో న్యూడ్ ఫోటోల్లో ఉన్నది ఈవిడే. వీడియో కాల్లో తీసుకుంటు మేడం. అదే తీసుకొని మీ ఆయనకి పంపించింది. ఈయన తీసుకున్నాడు మేడం. కాదమ్మా, ఇలాంటి పక్క పక్కన భార్యాభర్తల్లాగా ఇలా కనిపించే ఫ్రెండ్ లా కనిపించే ఫోటోలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అదే ఉంది సార్. ఇది ఒక్కటే. షాప్ కి వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్ పరంగా తీసుకున్నాను అంటాడు మహానుభావుడు. ఇది బెడ్ మీద ఉంది సార్, నేను క్రాప్ చేసుకున్నా. చాలా సరే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.